ఫర్ ఎవర్ బిజినెస్ అందరికీ సెట్ అవుతుందా? అంటే స్టూడెంట్ అయినా, ఎంప్లాయీ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఆఖరికి బిజినెస్ మ్యాన్ అయినా ఫర్ ఎవర్‌లో సక్సెస్ అవ్వగలరా? లేక కొన్ని స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే సెట్ అవుతుందా? ఈ వీడియోలో ఫర్ ఎవర్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ అవ్వదో క్రిస్టల్ క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎవర్ అంటే మ్యాజిక్ ఇన్కమ్ స్కీమ్ కాదు. ఇది ప్రొడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేయడం, ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం, కస్టమర్స్ క్రియేట్ చేయడం మరియు టీమ్ బిల్డ్ చేయడం. ఇలాంటి వాటి ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి ఫర్ ఎవర్‌లో సక్సెస్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్, స్టూడెంట్స్‌కి ఫర్ ఎవర్ సెట్ అవుతుందా? యెస్. స్టూడెంట్స్‌కి ఫర్ ఎవర్ మంచి ఆపర్చునిటీ అవ్వచ్చు. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, సేల్స్ అండ్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకుంటారు, పార్ట్ టైమ్‌గా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. కానీ స్టడీస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎవర్‌ని కెరీర్ రీప్లేస్‌మెంట్‌గా కాకుండా లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ లాగా చూడడం బెటర్. ఎంప్లాయీస్‌కి ఫర్ ఎవర్ సెట్ అవుతుందా? శాలరీతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకునే ఎంప్లాయీస్‌కి ఫర్ ఎవర్ యూజ్‌ఫుల్ అవ్వచ్చు. ఆఫీస్ వర్క్ అయ్యాక ఫ్రీ టైంలో బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఇమీడియట్‌గా జాబ్ వదిలేసి ఫర్ ఎవర్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ముందు స్టేబుల్ ఇన్కమ్ క్రియేట్ అయ్యాక డెసిషన్స్ తీసుకోవడం బెటర్. హౌస్ వైఫ్స్‌కి ఫర్ ఎవర్ సెట్ అవుతుందా? డెఫినెట్లీ. హౌస్ వైఫ్స్‌కి ఫ్లెక్సిబుల్ టైమింగ్ ఉంటుంది. హోమ్ నుంచి బిజినెస్ మేనేజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, సోషల్ మీడియా నెట్వర్క్ ద్వారా ప్రొడక్ట్స్ షేర్ చేయవచ్చు. అసలు నిజం చెప్పాలంటే హౌస్ వైఫ్స్‌కి ఫర్ ఎవర్ చాలా మంచి ఆపర్చునిటీ. చాలామంది ఉమెన్ ఫర్ ఎవర్ ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఎడిషనల్ ఇన్కమ్ పొందారు. బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుందా? ఆల్రెడీ బిజినెస్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఫర్ ఎవర్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే కస్టమర్ వాల్యూ ఇంపార్టెన్స్ తెలుసు, రిలేషన్షిప్ బిల్డింగ్ తెలుసు, లాంగ్ టర్మ్ థింకింగ్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఈజీగా గ్రాస్ప్ చేస్తారు. కాబట్టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫర్ ఎవర్ ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా యూజ్ అవ్వచ్చు. సోషల్ మీడియా యూజ్ చేయగలిగే వాళ్ళకి సెట్ అవుతుందా? ఇప్పుడు డిజిటల్ ఏజ్‌లో సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్ టూల్. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ ద్వారా అవేర్‌నెస్ క్రియేట్ చేయొచ్చు. కంటెంట్ క్రియేట్ చేయడం, వాల్యూ షేర్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళకి ఫర్ ఎవర్ బిజినెస్ ఎక్స్‌పాండ్ చేయడం ఈజీ అవ్వచ్చు. ఫర్ ఎవర్ ఎలాంటి వారికి సెట్ అవ్వదంటే కొన్ని సిచ్యువేషన్స్‌లో ఫర్ ఎవర్ సూట్ అవ్వకపోవచ్చు. ఎలాంటి వారికంటే ఓవర్‌నైట్ రిచ్ అవ్వాలనుకునే వాళ్ళకి, వర్క్ చేయకుండా ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి, ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళకి, రిజెక్షన్స్ యాక్సెప్ట్ చేయలేని వాళ్ళకి. ఈ బిజినెస్‌లో పేషెన్స్, కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. సక్సెస్‌కి ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఫర్ ఎవర్‌లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్, లెర్నింగ్ యాటిట్యూడ్, పేషెన్స్, టీమ్ వర్క్, కస్టమర్ సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి. ఈ క్వాలిటీస్ డెవలప్ చేస్తే బిజినెస్‌లో గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫర్ ఎవర్ అందరికీ ఓపెన్ ఆపర్చునిటీ. కానీ సక్సెస్ మాత్రం అందరికీ ఆటోమేటిక్‌గా రాదు. స్టూడెంట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కానీ లాంగ్ టర్మ్‌గా లెర్న్ చేయడానికి, ప్రొడక్ట్స్ మీద నమ్మకం ఉండడానికి, కస్టమర్స్‌కి వాల్యూ క్రియేట్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళకి ఫర్ ఎవర్ బెటర్‌గా సూట్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎవర్‌లో సక్సెస్ ప్రొడక్ట్ సేల్స్ మీద, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మరియు కన్సిస్టెంట్ ఎఫర్ట్ మీద డిపెండ్ అవుతుంది. లక్ మీద కాదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ ఎవర్ గురించి ఇంకా అన్‌బయాస్డ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.